గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కుటుంబాలను ఎందుకు నియమించాడు అంటే, ఎందుకు మనల్ని ఒక కుటుంబంగా కట్టాడు, భార్య భర్త పిల్లలు ఫ్యామిలీగా ఎందుకు కట్టాడంటే, ఫ్యామిలీలోనే కుటుంబంలోనే ఇంట్లోనే మనము పరలోకాన్ని అనుభవించాలని, సంతోషించాలని, దేవుల్లో ఆనందించాలని. కానీ కొన్ని కుటుంబాలు నరకంగా మారిపోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు యుద్ధ వాతావరణము చూపిస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ. కొన్ని కుటుంబాల్లో చూస్తుంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నామా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్సే, ఎప్పుడు నెగిటివ్ థింకింగే, ఒకరి మీద ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు అది మన నుండి కోరుకోవట్లేడు. కుటుంబము ఎల్లప్పుడూ దేవునిలో సంతోషించాలి, ఆనందించాలి, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సంతోషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు సంతోషము మన జీవితాల్లో, మన హృదయంలో ఉందా? ఎక్కడైతే సంతోషం ఉండదో అక్కడ అనారోగ్యం ఉంటుంది. ఎక్కడైతే సంతోషం ఉండదో అక్కడ సిక్నెస్ ఉంటుంది, ఏదో ఒక వెలితి ఉంటుంది. అండ్ నిజంగా కూడా చూస్తే కొన్ని ఫ్యామిలీస్లో ఎల్లప్పుడూ టేబుల్ పైన నిండా టాబ్లెట్స్ చూస్తూ ఉంటాము. ఎన్నో మెడిసిన్స్, ఈ అనారోగ్యానికి ఆ అనారోగ్యానికి అన్ని మెడిసిన్స్ చాలా ఎక్కువ డబ్బాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. బాక్సెస్ నిండా మెడిసిన్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇవన్నీ అని అంటే, కారణము మనం సంతోషంగా లేము. సంతోషంగా మనం లేనప్పుడు మనలో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మనలో అనారోగ్యకరమైన హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటాయి. సో అనారోగ్యానికి కారణం ఏంటంటే, మనం నమ్మకపోవడం, మనం ఎప్పుడు సీరియస్గా ఉండడం, ఎప్పుడు బాధతో ఉండడం. నో, హ్యాపీనెస్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఇతరులను కూడా మనం సంతోష పెట్టాలి. లాఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ అదర్స్ టు లాఫ్. సో ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి. సామెతలు 17:22, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. ఆరోగ్యంగా ఉండాలంటే మనము సంతోషంగా ఉండాలి. అన్ని విషయాలు జోవియల్గా తీసుకోవాలి, అన్ని విషయాలు ఈజీగా తీసుకోవాలి. ఏది మనసు మీదకి తీసుకోవద్దు. ఏ విషయాన్ని కూడా నెగిటివ్గా పెట్టుకొని వాళ్ళని ఎందుకు అన్నారేమో, అలా చేశారేమో, ఇలా చేశారేమో అనే బదులు పాజిటివ్గా తీసుకుంటే మనము హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ. ఏవి కూడా నెగిటివ్గా తీసుకొని జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్. చాలా చిన్న జీవితం మనది. ఆ చిన్న జీవితంలో ఇవన్నీ నెగిటివ్ థింకింగ్ పెట్టుకొని లైఫ్ని పాడు చేసుకోవడం కంటే సంతోషంగా ఉందాం, మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకుందాం, మన ఇల్లే ఒక పరలోకంగా మార్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.